బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. స్పీకర్ తమ్మినేని సీతారాంకు మరోసారి వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి లేఖ రాశారు. ఇవాళ విచారణకు రావాలని స్పీకర్ ఆదేశించిన నేపథ్యంలో రాలేనని తెలుపుతూ మరికొంత సమయాన్ని ఇవ్వాలని కోరారు ఆనం. అలాగే తమపై ఫిర్యాదు చేసిన వీడియోలు, సోషల్ మీడియా పోస్టులు ఐడి ఇవ్వాలన్నారు. ఇవాళ వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలు విచారణకు హాజరు కావాలంటూ నోటీసుల ద్వారా ఆదేశించారు స్పీకర్ తమ్మినేని సీతారాం. ఇదే చివరి అవకాశమని కూడా వార్నింగ్ ఇచ్చారు. స్పీకర్ కార్యాలయానికి వచ్చి అనర్హత వేటుపై తమ వాదన వినిపించాలని తెలిపారు. దీంతో తాను విచారణకు హాజరు కాలేనని, మరికొంత సమయం కావాలని కోరుతూ లేఖ రాశారు ఆనం. మరోపక్క ఇదే చివరి అవకాశమని స్పీకర్ తెలిపిన నేపథ్యంలో ఆనంపై చర్యలు తీసుకునే ఛాన్స్ ఉందా అన్నది ప్రస్తుతం ఉత్కంఠగా మారింది. అయితే వైసీపీ రెబల్ ఎమ్మెల్యేలందరూ వారి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపి విచారణకు వెళ్లాలా వద్దా అన్నది నిర్ణయించుకోవాలన్న యోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి శివ, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రజన మొత్తం మీద చూసుకుంటే వైఎస్ఆర్సీపీ రెబల్ ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు వేసే అంశానికి సంబంధించి స్పీకర్ ఇప్పటికే ఆ పార్టీ ఎమ్మెల్యేలకి 4 సార్లు నోటీసులు జారీ చేశారు. అయితే 3 సార్లు అందరికీ నోటీసులు జారీ చేశారు. 4వసారి మాత్రం వైసీపీ ఎమ్మెల్యే రెబల్ ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డికి మాత్రం ప్రత్యేకంగా 3 రోజుల క్రితం నోటీసు జారీ చేశారు. ఆయన ఈరోజు హాజరు కావాలని చెప్పి కూడా స్పీకర్ కార్యాలయం నుంచి నోటీసు అందింది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల సమయంలో హాజరు అవ్వాలని చెప్పి కూడా ఆ లేఖలో కోరుకున్న పరిస్థితి కనిపించింది. అంతేకాదు ఇదే చివరి నోటీస్ అని చెప్పి కూడా దాంట్లో మెన్షన్ చేయడం, వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి కూడా దాంట్లో స్పెషల్గా మెన్షన్ చేసిన పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలో ఆనం రామారెడ్డికి సంబంధించి కొద్దిసేపు క్రితమే స్పీకర్ కార్యాలయానికి ఫ్యాక్స్ ద్వారా ఒక లేఖను పంపినట్టు కూడా తెలుస్తూ ఉంది. ప్రధానంగా ప్రస్తుతం ఏదైతే తాను విచారణకు హాజరు కాలేకపోతున్నాను, విచారణకు హాజరు కావడానికి తనకు కొంత సమయం గడువు కావాలి, అలాగే ఏదైతే తాను మాట్లాడినట్టు వీడియోలు ఉన్నాయో, అలాగే సోషల్ మీడియా పోస్టులు ఉన్నాయో వాటికి సంబంధించిన ఒరిజినల్ ఐడీస్, అలాగే ఎవరైతే వాటిపై ఫిర్యాదు చేశారో అవి ఒరిజినలా మార్ఫింగ్గా తేల్చుకునే అవకాశం తమకు కల్పించాలి, వాటన్నిటిని కూడా ఇవ్వాలని చెప్పి గతంలో 2 సార్లు మీకు లేఖ రాయడం జరిగింది. అయినా కానీ మీ కార్యాలయం నుంచి మాకు అవి అందలేదు. మరొకసారి వాటిని మాకు అందజేసినట్లయితే కనుక ఖచ్చితంగా దానిపై మేము విచారణ చేపట్టి ఒరిజినల్ ఐడీతో పాటు సోషల్ మీడియా యజమానులు ఎవరైతే ప్రతినిధులు ఉంటారో వారితో నిర్ధారించుకొని ఖచ్చితంగా తమ ఎదుట విచారణకు హాజరవుతామని చెప్పి ఆనం లేఖ రాశారు. మరొక వైపు ఈ కేసుకు సంబంధించి కూడా ఏపీ హైకోర్టులో విచారణ కొనసాగుతూ ఉంది. ఈ నెల 26వ తేదీన దీనికి సంబంధించి తీర్పు కూడా ఏపీ హైకోర్టులో వెలువరించబోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే రెబల్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ఈ రెబల్ ఎమ్మెల్యేలు 4 కూడా ఇప్పటికే న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వారి సూచన సలహాల మేరకు మాత్రమే ఈరోజు స్పీకర్ కార్యాలయానికి విచారణకు హాజరు కాకూడదని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగానే న్యాయవాదులు ఇచ్చిన సూచనల నేపథ్యంలోనే ఆనం రామనారాయణరెడ్డి కూడా స్పీకర్ కార్యాలయానికి లేఖ రాసినట్టు తెలుస్తూ ఉంది. ఆ లేఖ సారాంశం సంబంధించి కూడా మరికొంత గడువు కావాలని కోరారు. మరి ఈ నేపథ్యంలో ఇదే చివరి అవకాశం అని చెప్పి స్పీకర్ నుంచి నోటీసు అందుకున్నారు. లేదు మరికొంత గడువు కావాలని చెప్పి ఆనం కోరుతున్న నేపథ్యంలో స్పీకర్ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతున్న, ఆనంపై అనర్హత వేటు వేస్తారా లేకపోతే న్యాయ పరిధిలో శాసనసభ నిబంధనలు నియమావళిని బేరేజ్ వేసుకొని మరొకసారి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తాం. దానికి సంబంధించి కూడా మరికొద్దిసేపట్లోనే కొంత స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తాం. ఎందుకంటే స్పీకర్కి సంబంధించి కూడా మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఆయన ఈరోజు కార్యాలయానికి వచ్చే అవకాశం కనిపిస్తూ ఉంది. సో ఆయన వచ్చిన తర్వాత ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానికి సంబంధించి స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. రైట్ శివ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.